ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున నిండు మనసుతో స్థానిక సంఘ కాపరి మామగారికి, స్థానిక సంఘ పెద్దలకును, చేరి కూడి ఉన్న మీ అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామమున నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మాట్లాడకుండా మౌనంగా వినాలి. ఈ 41వ సువార్త రక్షణ కూడికలో ప్రభు యొక్క మహాకృపను బట్టి అతెలుపుడనైనా నేను మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికై దేవుణ్ణి ఎంతోగానో స్తుతిస్తున్నాను. మంచిది ప్రియులారా, అంశంలో మనం సంఘ క్షేమము అన్న మాటను మనకు పాంప్లెట్లో ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. నేటి మన వాక్య ధ్యాన నిమిత్తముగా రండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంటరా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభువునందు భయము, శుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. చాలు. ఈ రాత్రి వేళ సంఘము అంటే ఏమిటి భావినాలి. సంఘము అంటే ఏమిటి, సంఘానికి ఇవ్వబడిన బిరుదులు, పేర్లు ఏమిటి, సంఘం ఎలా విస్తరిస్తుందో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చెప్తున్నాను, సంఘము అంటే ఏమిటి, సంఘానికి బైబిల్లో వివిధ రకాల పేర్లు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అది ఎలాగ విస్తరిస్తుంది, ఎలాగ అభివృద్ధి చెందుతుందో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి ఈ 3 రోజులు సంఘం క్షేమాన్ని గూర్చే మాట్లాడుతారన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దైవజనులు కూడా అలాగే మాట్లాడతారని అనుకుంటున్నాను. మంచిది ప్రియులారా, నిజమైన దేవునికి సాక్ష్యంగా ఉండడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన స్వకీయమైన సంపాద్యముగా ఏర్పరచుకున్నాడు. నిజమైన దేవునికి సాక్ష్యముగా బ్రతకడానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన స్వకీయమైన జనులనుగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వారు చెడిపోయి తప్పిపోయారు. తప్పిపోతే మరలా ఏం చేశాడంటే ప్రభు వారు జీవించడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఎలా బ్రతకాలో. అయినా వారు తప్పిపోయారు. తప్పిపోతే భూమి మీద మరలా తనకు సాక్ష్యంగా ఉండడానికి దేవుడు తన ప్రాణమిచ్చి రక్తం కాల్చి ఇదిగో తన మరణ పునరుద్ధాన ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? మీకు అర్థమైందో లేదో మరొకసారి చెప్తా వినండి, మీ మెలకువ కోసం. ఇది నిజమైన దేవునికి సాక్ష్యంగా ఉండడానికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన స్వకీయమైన సంపాద్యముగా అనేక జనుల నుండి ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఎలా బ్రతకాలో వారికి నేర్పించడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయినా వారేమైపోయారు? చెడిపోయారు, తప్పిపోయారు. దేవుడు మరలా తనకు నిజమైన సాక్ష్యముగా భూమి మీద ఉండడానికి ప్రాణం పెట్టి రక్తం కాచి ఆయన మరణ పునరుద్ధాన ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని భూమి మీద ఉంచాడు అన్న సంగతి చెప్తూ ఉన్నాను. అర్థం చేసుకోండి ప్రియులారా. సంఘము అంటే ఏమిటంటే, సంఘము అంటే ఏమిటంటే ప్రియులారా, తెలుగులో సంఘము అంటారు, ఇంగ్లీషులో చర్చ్ అంటారు, గ్రీకులో దీన్ని ఎక్లేషియా అనే పదం వాడారు. తెలుగులో సంఘము, ఇంగ్లీష్లో చర్చ్, గ్రీకులో ఎక్లేషియా. అనగా అర్థం ఏమిటంటే, ఎక్లేషియా అనే మాటకు బయటకు పిలువబడిన సమూహము అని అర్థం.
ఎక్లేసియా అనగా అర్థం ఏమిటంటే బయటకు పిలువబడిన సమూహము, సమాజము అని అర్థం. అంటే పాపములో నుండి, చీకటిలో నుండి, లోకములో నుండి ప్రత్యేకించబడి ప్రభువు కొరకు బ్రతకడానికి ఏర్పాటు చేయబడి బయటికి వచ్చిన సమూహమే సంఘం. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు సంఘం అంటే నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన మందిరాలని, కలపతో చెక్కతో నిర్మించినటువంటి నిర్మాణాలు అని అనుకుంటున్నారు. సంఘము అంటే ఏమనుకుంటున్నారంటే, పిల్లల వినండి, నిర్జీవమైన రాళ్లతో నిర్మించబడిన మందిరాలని, లేక చెక్క, కలపతో, కర్రతో, గడ్డితో నిర్మించుకున్న నిర్మాణాలను సంఘం అనుకుంటున్నారు. కాదు కాదు, సంఘము అంటే ఏమిటి తెలుసా? సజీవమైన రాళ్ల వలె కట్టబడుతున్న ఆయన మందిరమైన మనమే. ఇదిగో క్రీస్తు రక్తములో కొనబడి లోకములో నుండి, పాపములో నుండి ప్రత్యేకపరచబడిన ఆయన జనమైన, ఆయన సమూహమైన ఆయన ప్రజలే ఆయన సంఘం. సంఘం అంటే ఇది కాదు, సంఘం అంటే ఆయన రక్తంలో కొనబడిన ఆయన సమూహమే. ఏమని చెప్తున్నాను? సంఘం. సంఘాన్ని గురించి లూకా గారు రాస్తూ ఇలా అన్నారు. మీరు చూడండి, సంఘం అంటే ఏమిటో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సంఘం అంటే లూకా గారు ఏమని రాశారంటే, సంఘాన్ని గురించి పిల్లారా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదివితే లూకా గారు ఇలా రాశారు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చదవండి. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత తన పితరులతోనూ అరణ్యములో ఉన్న సంఘమందుండి, ఇక చూసారా, అరణ్యములో సంఘాన్ని అని రాశాడు. ఎవరు? లూకా గారు. అరణ్యములోని సంఘము, అరణ్యములోని సంఘము అన్న మాట కనబడింది. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఇశ్రాయేలు జనులను ఉద్దేశించి లూకా గారు అరణ్యములోని సంఘము అన్న మాట రాశాడని చెప్తున్నాను. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి కానానుకు ప్రయాణం చేస్తూ అరణ్యములో కొనసాగుతూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి లూకా గారు ఏమన్నాడండి? అరణ్యములో సంఘము, అరణ్యములో ఉన్న సంఘం. గొర్రెపిల్ల రక్తం ద్వారా ఐగుప్తు బానిసత్వంలో నుండి పస్కా ద్వారా బయటకు వచ్చిన ఆ ప్రజల సమూహాన్ని చూసి ఆయన అరణ్యములోని సంఘము అన్నాడు. సంఘము అంటే ఏమిటంటే ఇలా నిర్మాణాలు, నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన కట్టడాలు కాదు, జీవము కలిగిన దేవుని రక్తములో కొనబడిన ఆయన సమూహమైన మనమే ఆయన సంఘం. అందుకే అరణ్యములోని ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమన్నాడండి? అరణ్యములోని సంఘం. ఎఫెసు పట్టణంలో ఉన్న వారిని చూస్తూ ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం సంఘం అంటే ఏంటో చెప్తున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరండి సంఘం అంటే? దేవుడు ప్రాణం పెట్టి రక్తం కార్చి కొనుక్కున్న ప్రజలే తన సంఘం. ఎఫెసు పట్టణంలోని సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. సంఘము ఎవరో? ఆయన రక్తములో కొనబడిన ప్రజలను ఉద్దేశించి పౌలు గారు రాస్తున్న మాట. అదిగో ఆయన రక్తములో కొనబడిన వారే ఆయన సంఘం. ఈ రాళ్ళతో కట్టబడినదా? కొనబడింది ఆయన రక్తంలో. ఇందాక చదివించారు కదా మామగారు, మీరు విలువ పెట్టి. ఎవరు కొనబడింది? ఈ మందిరాలనా విలువ పెట్టి దేవుడు కొనింది? ఈ రక్తం కాచి సంపాదించింది ఈ మందిరాలనా? నిర్జీవమైన రాళ్ళనా? చెక్కనా? కలపనా? కాదు.
ఆయన రక్తములో కొనబడిన మనమే, విలువ పెట్టి కొనబడిన వారు మనమే. పిల్లలా, నా మాట అర్థం చేసుకోండి. సంఘము అనగా ఏమిటంటే ఆయన సమూహమైన, ఆయన రక్తంలో కొనబడిన ప్రజలమైన మనమేం చెప్తున్నాను. అదే మీరు ఇంకా ఎఫెసీ పత్రిక 5:27 అంటూ ఇలా అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నమాట. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు ఏం చేశాడు? తన్ను తాను. ఎవరి కొరకు చచ్చిపోయాడు ప్రభు? మన కొరకే కదా. ఇదిగో పిల్లరా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి అంటే ఎవరైతే ఆయన రక్తంలో కొనబడ్డారో వారే సంఘం. ఇదిగో మనుషుల కొరకైనా ప్రాణ పెట్టాడు, మనుషుల ఆయన రక్తంలో కనబడిన వారే ఆయన సంఘం. ఈ నిర్జీవమైన కట్టడాలు కాదు అన్న సంగతి చెప్తున్నాను పిల్లారా. కొరింథీ సంఘాన్ని గూర్చి వ్రాస్తూ, సంఘం అంటే ఏంటో మీకు తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను. కొరింథీ సంఘాన్ని గూర్చి వ్రాస్తూ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో క్లియర్గా వ్రాశాడు. చూడండి సంఘము అంటే ఏమిటో. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, దేవుని సంఘమునకు అంటూ అనగా అంటే ఏమిటో, దేవుని సంఘం అంటే ఏమిటో చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘం అంటే ఏమిటి? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా అంటే సంఘం అంటే ఏం చెప్తున్నాడు? క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే ఆయన సంఘం. ఎవరైతే క్రీస్తు రక్తంలో కొనబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి ఏర్పాటు చేయబడ్డారో వారే ఆయన సంఘం. సంఘం అంటే అర్థమైందా పిల్లారా? ఎవరండి సంఘం అంటే? ఆయన రక్తములో కొనబడిన ఆయన ప్రజలమైన మనమే. నిర్జీవమైన కట్టడాలు కాదు సంఘం అన్న సంగతి చెప్తున్నాను. సంఘం సంఘం అంటే ఏంటో మొదటగా చెప్తా, మీకు అర్థం కావాలి పిల్లరా. గలతీ పత్రికలో కూడా మీరు గమనిస్తే పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 13వ వచనంలో ఇలా అన్నాడు. గలతీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయము 13వ వచనంలో, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా చూడండి. ఏమి హింసించాడు? దేన్ని హింసించాడు? సంఘమును అంటే రాళ్లతో కట్టబడిన మందిరాలను హింసించింది. ఎవరిని? ఎవరైతే భక్తి కలిగి ప్రభువు నమ్ముకొని ప్రార్థన చేస్తున్నారో వారిని తీసుకుపోయి చెరసాల్లో వేసేవాడు పౌలు. ఎవరైతే యేసును నమ్ముకొని జీవితం కొనసాగిస్తున్నారో వారిని బందీలుగా తీసుకొని పోయి అప్పగించేవాడు చెరసాలలో. ఇదిగో వీలైతే చంపేసేవాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, నేను దేవుని సంఘాన్ని హింసించేవాడనంటే మందిరాలను కాదు, ఎవరిని? ఆయన రక్తములో కొనబడిన ప్రజలని అన్న సంగతి చెప్తున్నాను. ఇప్పుడు సంఘం అంటే అర్థమైందా? సంఘం అంటే నిర్జీవమైన చెక్కతో కలపతో, ఇదిగో పిల్లారా, రాళ్లతో కట్టబడినది కాదు, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధంగా జీవించడానికి బయటికి వచ్చిన సమూహమే ఆయన సంఘం. ఈరోజు చాలామందికి అర్థం కాక ఇదిగో ఇలా అంటున్నారు. ఏమనంటే, ఇదిగో నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన సంఘానికి ఈ బోర్డు ఉంటేనే, ఈ బోర్డు ఉంటేనే పరలోకం, లేకపోతే పరలోకమే. మీకు తెలుసా? సంఘము అనే ఏమిటంటే సంఘము అంటే మనమే. నిర్జీవమైన రాళ్లతో కట్టబడిన మందిరాలు కాదు. ఇదిగో ఈ సంగతి అర్థం కాక నేటి దినాల్లో చాలా మంది ఇదిగో చేతులతో నిర్మించుకున్న కలప, చెక్క, రాయి నిర్జీవమైన వాటితో మందిరాలు నిర్మించుకొని ఇదిగో క్రీస్తు సంఘము అని పెడితేనే నీకు పరలోకం, లేకపోతే వీళ్ళకి అర్థమైన సంగతి ఏమిటంటే సంఘం అంటే నిర్జీవమైన రాళ్లతో నిర్మించింది, సంఘం అంటే నిర్జీవమైన కలపతో నిర్మించింది, సంఘం అంటే నిర్జీవమైన వాటితో నిర్మించబడింది అని అర్థమైంది. సంఘము అంటే ఏమిటంటే ఆయన రక్తములో కొనబడిన
మనమే. అర్థమైంది ఒకటి. రెండవది, సంఘానికి వివిధమైన పేర్లు ఉన్నాయి. దేవుని తోట, వధువు. పిల్లరా, బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. దేవుని గృహము, దేవుని మందిరము, ఇలా ఎన్నో పేర్లతో సంఘము, క్రీస్తు శరీరము, పెళ్లి కుమార్తె, వధువు, సంఘం, దేవుని తోట, దేవుని వ్యవసాయం, దేవుని మంద, దేవుని గృహం, నూతన పురుషుడు, దేవుని ఆలయం, దేవుని ఇల్లు, సత్యమునకు సంభం. ఇలాగా అనేక పేర్లతో సంఘం పిలువబడింది. వధువు, పెళ్లి కుమార్తె, క్రీస్తు శరీరం. పిల్లరా, దేవుని తోట, దేవుని ఇల్లు, దేవుని వ్యవసాయం, దేవుని గృహం, దేవుని మందిరం, దేవుని ఆలయం, నూతన పురుషుడు, సత్యమునకు ఆధారము అని ఇలా అనేక రకాలైన పేర్లతో పిలువబడింది ఏమిటండి? సంఘం. ఇప్పుడు సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్తా వినండి. నేను సంఘం అంటే ఏంటో చెప్పాను. సంఘం అంటే మనమే. దానికి ఉన్న వివిధ రకాల పేర్లు చెప్పాను. దాటి వెళ్దాం, చాలా సమయం ఉంది కాబట్టి ముందుకు వెళ్దాం. సంఘం అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్తా వినాలి. 5 పాయింట్లు చెప్తాను మీకు. 5 పాయింట్లు. సంఘ క్షేమానికి, సంఘ విస్తరణకు, సంఘ అభివృద్ధికి 5 పాయింట్లు చెప్తాను. ఇందాక చదువుకున్న అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం మరొకసారి చదవండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మరొకసారి చదువుకుందామా? కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల ఎందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించి. సంఘం ఏమైందంటండి? ఈ అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మొత్తం 43 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలండి? 43 వచనాలు. పిల్లరా, మీరు గమనించినట్లయితే పైన మీరు గమనించినట్లయితే 30 వచనాలు, కింద 14 వచనాలను కలిపే మధ్య వచనమే యాది 31వ వచనం. ఇందాక మనం చదివిన వచనం పైన 30 వచనాలను, కింద 13 వచనాలను కలిపినటువంటి మధ్య వచనమే 31వ వచనం. అర్థమైందా? అంటే సంఘం అభివృద్ధి చెందాలంటే ఇదిగో ఈ 9వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే మొత్తం ఎలాగ అభివృద్ధి చెందిందో మీకు అర్థమవుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఇదిగో ఈ 9వ అధ్యాయం అంతా మనం గమనిస్తే పైన 30 వచనాలను, కింద 13 వచనాలను కలిపిన మధ్య వచనమే దీనికంతటికి కేంద్రం ఆ 31వ వచనమే. ఈ అధ్యాయానికి అంతటికి కేంద్రం ఆ 31వ వచనమే. ఈ 43 వచనాల సారాంశాన్ని మనం గమనిస్తే సంఘం ఎలా వృద్ధి చెందిందో మనకు అర్థమవుతుంది. సంఘం వృద్ధి చెందడానికి ఈ 9వ అధ్యాయంలో 5 వ్యక్తులు కనబడుతున్నారు. బాగుండాలి, 5 వ్యక్తులు కనబడుతున్నారు ఈ 9వ అధ్యాయంలో. సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘములో ఈ 5 లక్షణాలు కలిగిన వారు ఉంటే సంఘం వృద్ధి చెందుతుంది. ఇది లేకపోతే సంఘం వృద్ధిలోనికి రాదు. భావినాలి, సంఘం అభివృద్ధి చెందడానికి కారణం ఆ 9వ అధ్యాయంలో 5 రకాల ప్రజలు కనబడుతున్నారు, 5 రకాల వ్యక్తులు కనబడుతున్నారు. 5 రకాల వ్యక్తులు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘం వృద్ధి చెందుతుంది. ఆ సంఘములో లేకపోతే సంఘం వృద్ధిలోనికి రాదు. ఎక్కడైనా సరే సంఘం వృద్ధి చెందుతుందంటే అనేకుల వల్ల వృద్ధి చెందుతుంది. సంఘం ఒకటి ద్వారా పారైపోవచ్చు కానీ వృద్ధిలోనికి రావడం కష్టం. బాగా అర్థం చేసుకోండి. ఎక్కడో ఒక చోట 100కి 1,000కి ఏదో ఒక చోట జరిగిండొచ్చేమో నాకు తెలియదు వృద్ధి జరిగింటే. ఇదిగా సంఘం వృద్ధి చెందాలంటే బాగుండండి, ఒక్కడి వల్ల జరిగే పని కాదు. ఒకరి వల్ల సంఘం సీలిపోవచ్చు, ఒకరి వల్ల సంఘం పతనం కావచ్చు, ఒకరి వల్ల పాడవచ్చు, కానీ సంఘం క్షేమాభివృద్ధి మాత్రం చెందదు. బాగా అర్థం చేసుకోవాలి. ఒకరి వల్ల పతనమవుతుంది, ఒకరి వల్ల పాడవుతుంది, ఒకరి వల్ల నాశనం అవుతుంది, కానీ సంఘం ఒకరి వల్ల వృద్ధి చెందడం అన్నది
సహజంగా మనం ఎక్కడ చూడం. ఒకవేళ అయ్యిందంటే వారు ఎంత ప్రయాసపడి ఉంటారో పిల్లారా, ఎంత ఇబ్బంది పడి ఉంటారో, అలా వృద్ధి చెందడానికి కారణం ఎంత వెనుకలా ఇబ్బంది పడి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. చెంది ఉంటుంది ఎక్కడో 100 కోటికి, వాళ్ళు ప్రయాస పడింటేనే అయింటుందని చెప్తున్నాను. ఎఫెస్ పత్రిక ఒకసారి చూడండి. ఎఫెస్ పత్రిక 5 సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే 5 గుణాలు కలిగిన వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తాం అక్కడ. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. సంఘం ఎలాగ క్షేమాభివృద్ధి చెందుతుందో ఎఫెస్ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపొస్తలుగాను, 1, 2 ప్రవక్తలుగాను, 3 సువార్తికులుగాను, 4 కాపర్లుగాను. చూసారా, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి 5 లక్షణాలు కలిగిన వ్యక్తులను సంఘ క్షేమం కొరకు దేవుడు ఏం చేశాడు? నీకు అర్థమైందా? నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లు సంఘములు ఏం చేశాడండి? 5 వ్యక్తులను నియమించాడు. దాని ద్వారా సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. నేనేం చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అక్కడ కనబడిన 5 వ్యక్తులు వేరే ఉన్నారు. 5 వ్యక్తులు అక్కడ కనబడిన 9వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులు వేరే. 5 ద్వారా సంఘము వృద్ధిలోనికి వచ్చిందని చెప్తున్నాను. 9వ అధ్యాయము అపొస్తలుల కార్యములో మనం చదివిన మాట, ఆ 9వ అధ్యాయంలో 5 వ్యక్తులు కనబడతారు. 5 వల్ల సంఘము వృద్ధిలోనికి వచ్చిందని చెప్తున్నాను. భావినాలి. ఎవరు వాళ్ళంటే, 1 సౌలు. భావినాలి. సంఘం వృద్ధి చెందడానికి కారణం 1 ఎవరండి? సౌలు. 2వది అననీయ. 3వది పిల్లరా బర్నబా. 4వది పేతురు. 5వది తబిత. రాసుకుంటే మరొకసారి చెప్తున్నాను. 1 సౌలు, 2వది అననీయ, 3వది ఏం చెప్పాను? బర్నబా. 4 పేతురు, 5 తబిత. ఈ 5 లక్షణాలు కలిగిన వ్యక్తులు సంఘంలో ఉంటే సంఘం విస్తరిస్తుంది. ఈ 5 లక్షణాలు కలిగిన వ్యక్తులు సంఘంలో ఉంటే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందని చెప్తున్నాను. మొదటి వ్యక్తి ఎవరండి? సౌలు. సౌలు ఎలాంటి వాడో మనకు తెలుసు. సౌలు ఇదిగో హత్య చేయడమే ప్రాణాధారంగా ఎంచుకున్నవాడు. క్రైస్తవులను హింసించడమే ప్రాణాధారంగా ఉన్నవాడు. క్రైస్తవులను చంపడమే ప్రాణాధారంగా పనిగా పెట్టుకున్నవాడు. ధర్మశాస్త్రం చొప్పున క్రీస్తు సైనికులను చంపడానికి కంకణం కట్టుకొని ఇదిగో పని చేస్తున్నవాడు. యేసు నమ్ముకున్నవారు ఆ శ్రమలు తట్టుకోలేక పారిపోతే దమస్కు పట్టణానికి పెద్దల చేత అధికారం పొంది ఈడ్చుకొని చెరసాల్లో వేయడానికి ప్రయాణం చేసిన వాడు ఎవరండి? సౌలు. సంఘాన్ని భావినాలి క్షేమాభివృద్ధి చెందాలంటే ఏం చెప్తున్నానో మొదటిదిగా సౌలు గురించి మాట్లాడుకుందాం. సౌలు ఏం చేశాడు? అటువంటి సౌలు ఏమయ్యాడంటే చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము సౌలు గురించి మనం ఆలోచన చేస్తే అలాంటి సౌలు ఏమయ్యాడో 11వ వచనం చదువుకుందామా? ప్రభువా నేనున్నాను. ప్రభువు లేచి వీధికి వెళ్ళి యోధాను వారి ఇంట తర్సు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? భావినాలి. ఒకప్పుడు ఎలాంటి జీవితం జీవించాడు? ఒకప్పుడు సౌలు పని అంటే క్రైస్తవులను చంపడము, ప్రాణాధారముగా ఎంచుకొని హత్య చేయడము, చెరసాల్లో వేయడము, హింసించడము, దూషించడము, ఇరుగు పిల్లలు రకరకాల పనులు చేశాడు. తిమోతి 1:15 అంటే నేను పూర్వము దూషకులను, హింసకులను, హాని ఎందరినో చంపినవాడు, స్టెఫెను రక్తాన్ని చిందించినవాడు, వస్త్ర దగ్గర కాపలగా ఉన్నవాడు. ఎన్ని చెప్పాలి? సంఘానికి నష్టం కలిగించిన వాడు, ఇదిగో ధర్మశాస్త్రం కొరకు పని చేసిన వాడు, ఇదిగో ధర్మశాస్త్రం ఇదిగో ప్రకారము జీవించిన వాడు పౌలు గారు. ఇప్పుడు ఆ పౌలు ఏమయ్యాడంటే మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? మార్పు చెంది ఏం చేస్తున్నాడండి?
ప్రార్థన. ఇందాక చదువుకున్నాం కదా, ఇదిగో అననీయతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, ఇదిగో అతడు మార్పు చెంది ప్రార్థన. ఇదిగో ఒకప్పుడు చంపినవాడు ఇప్పుడు మారిపోయాడు. సంఘాన్ని హింసించిన వాడు, దేవుని మీద విరోధంగా తిరుగుబాటు చేసిన వాడు ఇప్పుడు ఆ దేవునికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నా మాట అర్థం కావాలి. ఒకటి, సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే సౌలులు కావాలి. అంటే కాపులలో మార్పు చెందిన వారు కావాలి, సంఘంలో మార్పు చెందిన వారు కావాలి. అర్థమవుతుందా? ఈరోజు సంఘాలు ఎలాగున్నాయంటే మార్పు చెందని వారితో నిండిపోయాయి, రక్షణ లేని వారితో నిండిపోయాయి, విశ్వాసం లేని వారితో నిండిపోయాయి, దేవుని ఎరగని వారితో నిండిపోయాయి, అపవిత్రతతో బతికే వారితో నిండిపోయాయి, రక్షణ అంటే ఎరగని వారితో నిండిపోయాయి, క్రీస్తును అంగీకరించని వారితో నిండిపోయాయి. మార్పు చెందిన వారితో నిండిన సంఘాలు విస్తరిస్తాయి. నా మాట అర్థమైందా మీకు? ఈరోజు సంఘాల పరిస్థితి చూస్తే, నువ్వు మీ నాయన క్రైస్తవుడైతే అంటే ఎస్సీ అయితే నువ్వు కూడా సంఘంలో అంతే సభ్యుడవే. నీకు అధికారం ఉంది, నీకు పెత్తనం ఉంది, నీకు సభ్యత్వం ఉంది. ఏడా మీ నాయన మాది కూడా అయితే, పచ్చి భాషలు చెప్పాలంటే మీ నాయన ఎస్సీ అయితే, మీ నాయన సంఘంలో ఉంటే, ఇప్పుడు పుట్టిన నీకు మార్పు లేకపోయినా సంఘంలో ఏముంది? హక్కు. నీకు పుట్టిన నీకు మారు ఇదిగో ఎస్సీ కుటుంబంలో జన్మిస్తే చాలు, సంఘములో సభ్యత్వము, సంఘములో హక్కు, సంఘములో అధికారము, సంఘములో పెత్తనం. మార్పు ఉందా? నీకు రక్షణ అనుభవం లేదు, నీకు విశ్వాసం లేదు, నీకు పాపక్షమాపణ లేదు, నీకు పశ్చాత్తాపం లేదు, క్రీస్తు అంటే భయం లేదు, క్రీస్తు అంటే భక్తి లేదు. ఇదిగో భక్తి లేకపోయినా, మార్పు లేకపోయినా, రక్షణ లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ప్రభువుని ఎరగకపోయినా, భక్తి జీవితము లేకపోయినా, సంఘము ఇలాంటి వారితో ఏమైపోయింది? అబ్బా, ఇటువంటి సంఘము అభివృద్ధి చెందుతుందా? నా మాట మీకు అర్థమైందా? ఏ సంఘం అయితే రక్షణ పొందిందో, ఏ సంఘం అయితే ప్రభు శిలువ కార్యమును విశ్వసించిందో, ఏ సంఘం అయితే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించుకుందో, మారు మనసు పొందిందో, మనసు మార్చుకుందో, పశ్చాత్తాపడిందో, పాపమును విడిచిపెట్టి నీతిగా బతకడానికి తీర్మానం చేసుకుందో, అటువంటి వ్యక్తులతో నిండితే సంఘం, అటువంటి మార్పు చెందిన వారితో నిండి ఉంటే సంఘం విస్తరిస్తుంది. కానీ నామకార్థులతో నిండిపోయిన సంఘాలు విస్తరిస్తాయా? విస్తరిస్తాయా? నీకు అర్థమవుతుందా? అర్థం కాలేదా? గోధుమల మధ్య ఎట్లా ఉన్నాయా అన్నా? దానిలోనా గోధుమల మధ్య ఏమున్నాయి? ఉన్నాయా? అటువంటి సంఘాలు ఉన్నాయి. గొర్రెలతో ఏం కలిసిపోయాయి? అబ్బా, గొర్రెలతో బుద్ధి లేని, బుద్ధి గల వారితో బుద్ధి లేని సంఘాల పరిస్థితి. మార్పు లేకపోయినా, రక్షణ అనుభవం లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, భక్తి లేకపోయినా, పశ్చాత్తాపం లేకపోయినా, నువ్వు ఎస్సీ కుటుంబంలో పుట్టావా, సంఘానికి వచ్చావు, కలిసిపోయావు. ఇటువంటి వాళ్ళతో నిండిన సంఘాలు వృద్ధిలోనికి వస్తాయని అడుగుతున్నాను. సౌలు ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు సంఘాన్ని పాలు చేసిన వాడు, ఇదిగో ప్రాణాధారముగా ఎంచుకుని అధికారం కొరకు, యోధా మతం కొరకు పనిచేసిన వాడు. ఇప్పుడు అదే సౌలు మార్పు చెంది ఏం చేస్తున్నాడండి? మార్పు కావాలి. ఉందా? నీ రక్షణ నిజమైనదేనా? నీ విశ్వాసం నిజమైనదేనా? నీ క్షమాపణ నిజమైనదేనా? నీ మారు మనసు నిజమైనదేనా? అటువంటి నిజంగా మార్పు చెందిన వారితో నిండిన సంఘం ఖచ్చితంగా ఏమవుతుందంటే విస్తరిస్తుంది. మార్పు లేకపోయినా మాది కూడా పుట్టావు కాబట్టి వచ్చినవన్నావు అనుకో, దాంట్లో గొడవలు, సమస్యలు, కొట్లాటలు, వ్యతిరేకతలు, పోట్లాటలు, ఇవి తప్ప ఇంకొకటి ఏమి. మాది కొడుకు పుట్టావు కాబట్టి ఇటు వచ్చి మందిరంలో పడినావు అనుకో, మార్పులు లేకపోయినా ఇవి తప్ప సంఘములు ఇంకేముండవు. పేతురు సువార్త చేస్తున్నప్పుడు మొదటి ఆత్మ పెంతెకొస్తదిన సువార్త చేశాడు. లేచి నిలబడి ఒరేయ్ ఇట్లా మాట్లాడాడు, నజరేయుడైన యేసు రక్షించడానికి వస్తే సిలువ వేసి చంపేశారు కదరా దుష్టులారా, మూర్ఖులారా, ఇదిగో ఆయన చంపేశారా,
ఆయన చనిపోయాడు, మరణం ఆయన్ని బంధించుట సాధ్యమైన తిరిగి లేచారా అని చెప్పగానే వారు ఏమయ్యారండి? అయ్యో అయ్యా, మేము చేసిందే తప్పు, రక్షణ పొందడానికి మేమేం చేయాలయ్యా? పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం పొందండి, అప్పుడు మీరు రక్షణ పొందుతారు. వారు పాపాన్ని ఒప్పుకున్నారు, మార్పు చెందారు, సంఘములో చేర్చబడ్డారు. ఆదిమ సంఘములో మార్పు చెందిన వారితో నింపబడింది. నేటి సంఘాలు మార్పు లేని వారితో నింపబడుతున్నాయి. అంతే తేడా. విస్తరించకపోవడానికి కారణం ఏమిటంటే నాటి సంఘంలో నిజమైన పశ్చాత్తాపం, ఆత్మ సంఘంలో నిజమైన రక్షణ, ఆత్మ సంఘంలో పాప క్షమాపణ, నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలిగి మార్పు చెందాలి. నేటి సంఘాలలో ఇది రక్షణ పొందాను అని చెప్తావు, రక్షణ అనుభవం లేదు. మారు మనసు పొందాలనుకున్న మనసు మార్చుకున్న జీవితం లేదు. ఇంతకుముందు తప్పుడు పనులే, ఇప్పుడు తప్పుడు పనులే. ఇంతకుముందు గొడవలే, ఇప్పుడు గొడవలే. ఇంతకుముందు వ్యభిచారమే, ఇప్పుడు వ్యభిచారమే. ఇంతకుముందు తాగుడే, ఇప్పుడు తాగుడే. యాది మార్పు నీకు? అసూయ, కలహాలు, ద్వేషాలు ఇవన్నీ పోయాయా? ఎక్కడ మార్పు? అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం రండి. ఆదిమ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో ఒక్కసారి గమనిద్దామా? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 చదవండి. 37-38. ఆదిమ సంఘంలో ఎలాంటి వారు ఉన్నాడు? వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేస్తాము? చూసారా? అయ్యా మేమేమి చేయాలి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందండి. చూసారా? వారు నిజమైన మార్పు చెందారు, నిజమైన రక్షకుని అంగీకరించారు, నిజంగా మనసు మార్చుకున్నారు, పాప క్షమాపణ పొందారు. అట్టి వారేమయ్యారంటే 47వ వచనం, 2:47 చదవండి. 2వ అధ్యాయం 47వ వచనం. రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఎవరిని చేర్చారండి సంఘంలో? ఎవడైతే రక్షణ పొందాడో, మార్పు చెందాడో, పాప క్షమాపణ పొందాడో వాడే సంఘంలో కలిసిపోయాడు. కానీ మార్పు లేని వారితో నిండినది కాదు ఆదిమ సంఘం. ఇప్పుడు దుష్టులతో నిండిపోయింది సంఘం. అలనాడు అరణ్యములో దుష్టుల సంఘం అని వ్రాయబడుతుంది బైబిల్లో. దుష్టులతో నిండిపోయింది, తిరుగుబాటు చేసే వారితో నిండిపోయింది, మాంసాపేక్ష కలిగిన వారితో నిండిపోయింది, ఇదిగో వ్యభిచార మనసు కలిగిన వారితో నిండిపోయింది. ఆనాడు అరణ్యంలోని సంఘం, ఈరోజు కూడా సంఘములు ఇలాంటి వారితో నిండిపోయింది. అందుకే సంఘములో ఏమి లేదని చెప్తున్నాను, విస్తరణ లేదు. సంఘం వృద్ధి చెందాలంటే మార్పు చెందాలి. అయ్యా మేమేం చేయాలి? మనం అది చూస్తాం కదా, పౌలు శీలను లోపలేసినప్పుడా, చెరసాల బద్దలైపోయినప్పుడు నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేమి? యేసునామమున బాప్టిజం పొందు. అటువంటి వారితో చేర్చబడింది సంఘం. మార్పు కావాలి. అమ్మా, నీ మార్పు నిజమైందేనా? నీ పాప క్షమాపణ నిజమైందేనా? నీ రక్షణ నిజమైందేనా? నీ విశ్వాసం నిజమైందేనా? నీ భక్తి నిజమైందేనా? లేకుంటే యాక్షన్ చేస్తున్నావా మార్పు చెందినట్టుగా, నటిస్తున్నావా మార్పు చెందినట్టుగా? మార్పు లేకుండా నువ్వు ఉంటే సంఘంలో విస్తరణ లేదు. నీ వల్ల ఇంకా నష్టమే సంఘానికే, నీ వల్ల ఇంకా నాశనమే సంఘానికి, నీ వల్ల ఇంకా దిగజారిపోవడమే సంఘానికి కాదు, క్షేమం ఉండదు. మార్పు చెందిన వారు కావాలని చెప్తున్నాను. రెండవదిగా అతడు ఏం చేశాడండి? ప్రార్థన. మొదటి విషయం మార్పు చెందాడు, ప్రార్థన చేశాడు, మార్పు చెంది ప్రార్థించేవారు కావాలి సంఘానికి. మార్పు చెంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతడు? ప్రార్థన. సంఘం విస్తరించాలంటే ప్రార్థన కావాలి. ఆదిమ సంఘం చేసింది అదే. 120 మందితో ఎడతెగక ఏం చేశారండి? ఆదిమ సంఘం 120 మందితో కూడుకుని ఏం చేశారు? ఎడతెగక ప్రార్థన చేశారు. ఇందాక చదువుకున్న మాటలో వీరు అపొస్తలుల బోధయందు, రొట్టె విరుచుట యందు, సహవాసమందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక. అబ్బా, సంఘం విస్తరించిందంటే కారణం
ప్రార్థన కావాలి. ఈరోజు సంఘానికి ఇది ఎక్కువైపోయిందా? యాదండి ప్రార్థన అయిందా? ఎక్కువైందా? ప్రార్థనలో చల్లారిపోయిన భక్తులు, ప్రార్థనలో చల్లారిపోయిన జీవితాలు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇలా ఉంటుంది, ఎడతెగక ఇంకా విసుగక పట్టుదలతో మెలకువగా ఉండి అత్యాశక్తితో చెప్తున్నాం కానీ చేస్తామా? మెలకువగా ఉండమని చెప్పింది చెప్తే, ఎడతెగక ఉండమని చెప్తే, పూర్ణమైన పట్టుదలతో అత్యాశక్తితో ఇదిగోనైనా ప్రార్థన చేయమని బైబిల్లో వాక్యాలలో తెలుసు, కానీ ప్రార్థించేది మాత్రం పౌలు ఏం చేస్తున్నాడు? ఆదిమ సంఘం విస్తరించడానికి కారణం అతను మార్పు చెంది ప్రార్థిస్తున్నాడు సంఘంలో. నువ్వు మార్పు చెంది సంఘమా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే సంఘం ఏ సంఘంలో విసుగుగా నిత్యము పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థించే సంఘంగా ఉంటుందో ఆ సంఘం ఏమవుతుందని చెప్తున్నానంటే విస్తరిస్తుంది. ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం విస్తరిస్తుంది అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము మీరు గమనిస్తే 14వ వచనం ఒకసారి చదవండి. 14వ వచనాలి అంటే విస్తరించాలి అంటే మార్పు చెంది ప్రార్థించే వారితో కూడినది కావాలన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నారు. సౌలు ఒకప్పుడు ఇదిగో దేవుని సంఘాన్ని హింసించిన వాడు, దూషించిన వాడు, ప్రాణాధారముగా ఎంచుకుని అనేకులను హత్య గావించిన వాడు, చెరసాల్లో ఈడ్చి పడవేసిన వాడు, పిల్లలైనటువంటి వాడు మార్పు చెంది ప్రార్థిస్తున్నాడు. మార్పు చెందిన వాడితో నిండి ఉంటే సంఘాలు విస్తరిస్తాయి. అంత మాత్రమే కాదు పిల్లారా, రెండవది ప్రార్థిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు మార్పు చెంది ప్రార్థించే సంఘాలు కావాలి. ఇందాక చదువుకున్నాం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో. మీరు గమనిస్తే ఆదిమ సంఘం ఏం చేస్తుందో ఒకసారి గమనించండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో వీరందరూ మరియు యేసు తల్లియు ఆయన సహోదరులు ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఆదిమ సంఘానికి ఉన్న ఇదిగో ఒక మంచి లక్షణం ఏమిటంటే ఎడతెగక ప్రార్థించే లక్షణం. అమ్మా సంఘాలు మెలకువ లేని స్థితిలో ఉన్నాయి, నిద్రిస్తున్న స్థితిలో ఉన్నాయి, ప్రార్థన భారాన్ని వదిలివేసిన స్థితిలో ఉన్నాయి. పిల్లలా, ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే ప్రార్థించే భారం కలిగి ఉంటుందో ఆ సంఘం విస్తరిస్తుంది అన్న సంగతి చెప్తున్నాను. ఆ సంఘంలో ఎటువంటి సమస్యలున్నా ఆ సంఘం ప్రార్థన ఎదుట పటాపంచలైపోతుంది. ఆ సమస్య ఆ ప్రార్థన ఎదుట, సంఘం ప్రార్థించిన ప్రార్థన ఎదుట నిలవకుండా పోతుంది అన్న సంగతి చెప్తున్నాను. పిల్లారా అర్థం చేసుకోండి. అపొస్తలుల కార్యం 2:42లో కూడా మనం అదే మాట చూస్తాం. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రెట్టవిరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది ఆదిమ సంఘం. అందుకే నాటి సంఘం విస్తరిస్తుంది. ఆనాటి సంఘం విస్తరించింది. నేటి సంఘం విస్తరించకపోవడానికి కారణం ఇదిగో ప్రార్థన లోపమే అన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఇంకా గమనిస్తే 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా అదే మాటలు మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమో. 7 మనుషులను ఏర్పరచుకొని ఇదిగో పరిచర్య చేయడానికి ఆత్మతో జ్ఞానంతో నిండిన వారిని ఏర్పరచుకొని వీరేం చేస్తున్నారు? అపొస్తలులు వీళ్ళేం చేస్తున్నారండి? ఎడతెగక వాక్యము, ప్రార్థన. చూసారా, సంఘము ఈ లక్షణాలు కలిగి ఉంటే, ఇదిగో ఈ లక్షణాలు కలిగి ఉంటే విస్తరిస్తుందన్న సంగతి చెప్తున్నాను. ఇంతవరకు నేను ఒక్క సంగతి చెప్పాను. ఎన్ని సంగతులు? ఒక్కటి. ఎన్ని చెప్తానన్నాను? 5. ఎన్ని చెప్పాను? ఒక్కటి చెప్పాను. మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడు. సౌలు కావాలి. సౌలు పౌలుగా మారినట్టుగా సంఘం విస్తరించాలంటే మార్పు చెంది ప్రార్థించే వారితో కూడినది కావాలని చెప్పాను. ఆదిమ సంఘం విస్తరించడానికి సౌలు మార్పు చెందినవాడు ఒకటి. రెండవది ఎవరని చెప్పానండి? అననీయ. అననీయ అంటే అర్థం కృప అని అర్థం. అననీయ అనగా కృప అని అర్థం. పిల్లరా,
అననీయ ఒక గొప్ప వ్యక్తి కాదు, ఒక సాధారణమైన విశ్వాసి. ఇదిగో ఒక సాధారణమైన శిష్యుడు. పిల్లరా, ఇదిగో అటువంటి వ్యక్తిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుడు సాధారణమైన వారిని వాడుకోవటం ఎంతో ఇష్టం. లోకంలో గనులకు, లోకంలో గొప్పవారిని సిగ్గుపరచడానికి దేవుడు తృణీకరింపబడిన వారిని, నీచులను దేవుడు ఏం చేస్తాడండి? ఏర్పాటు చేసుకుని ఎన్నుకుంటాడు. అననీయ ఎవరో ఒక గొప్ప వ్యక్తి కాదు, ఒక అపొస్తలుడు కాదు, ఒక సాధారణమైన శిష్యుడు, ఒక సాధారణమైన విశ్వాసి. ఇటువంటి విశ్వాసిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అననీయ గురించి ఏం చెప్పాలనుకున్నంటే, అననీయ అందుబాటులో ఉన్నవాడు. ఎట్లా? అననీయ అందుబాటులో ఉన్నవాడు, మంచి భక్తిపరుడు, యూదుల వల్ల మంచి పేరు సాక్ష్యం కలిగిన వాడు. పిల్లలా, అననీయ విధేయత చూపే మనసు కలిగిన వాడు. పిల్లలా, అర్థం చేసుకోండి, అననీయను గూర్చి బైబిల్లో 2 పర్యాయాలు వ్రాయబడింది. అననీయను గూర్చి 2 పర్యాయాలు వ్రాయబడింది. ఒకసారి మీరు గమనిస్తారా? అననీయను గూర్చి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయము 10వ వచనం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. దమస్కులో అననీయను ఒక శిష్యుడు. అననీయ గొప్పోడా? ఒక సాధారణమైన శిష్యుడు, ఒక సాధారణమైన విశ్వాసి. ఆ ప్రభువు దర్శనమందు అననీయా అని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అన్న మాట చెప్తున్నాడు. ఇక్కడ వ్రాయబడుతుంది అననీయను గురించి. పిల్లలా, అననీయను గురించి ఒక పర్యాయం ఇక్కడ వ్రాయబడుతుంది. బాగా గమనించండి. అననీయను గురించి మాట్లాడుతున్నా నేను. అననీయాలు ఉండాలి సంఘంలో, అననీయాలు కావాలి సంఘంలో. అననీయాలు ఉంటే సంఘం వృద్ధి చెందుతుందన్న సంగతి చెప్తున్నాను. ఇదిగో అననీయ ఒక సాధారణమైన వ్యక్తి. దేవుడు సంఘంలో సాధారణమైన వారిని వాడుకుంటాడు. లోకంలో గొప్పవాడిని కాదు, జ్ఞానవంతుడిని కాదు, నీచులను తృణీకరింపబడిన వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి మీరు 29 వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇదిగో 26వ వచనం నుంచి 1వ అధ్యాయము 29వ వచనం వరకు అక్కడ మీరు చూస్తే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ వచనాల్లో మాకు బహు స్పష్టంగా కనబడుతుంది. సరే ప్రియులారా, ఇప్పుడు నేనేం చెప్తున్నా, అననీయ అని పిలువగా అననీయ ఇదిగో నేనున్నాను. అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరండి? అననీయను గురించి ఏం చెప్తున్నా, అననీయ అని పిలువగా వెంటనే ఏమన్నాడని తెలుసా? ఇదిగో ప్రభువా నేను ఉన్నాను. అందుబాటులో ఉన్న వ్యక్తి, విధేయత చూపేవాడు, దేవునికి లోబడేవాడు, ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారము భక్తిపరుడు, ఇది యూదుల వల్ల మంచి పేరు పొందినవాడు, వివాదము లేనివాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఎవరండి? అననీయ. పిల్లరా, నేనేం చెప్తున్నా అననీయలు కావాలి దేవునికి. విధేయత చూపి అననీయలు కావాలి, మంచి సాక్ష్యం కలిగిన అననీయలు కావాలి, భక్తి కలిగిన అననీయలు కావాలి. ఇదిగో పిల్లరా, యూదుల వల్ల మంచి పేరు కలిగిన అననీయలు కావాలి, దేవునికి లోబడి అననీయలు కావాలి, దేవునికి విధేయత చూపి అననీయలు కావాలి. అటువంటి వారితో నిండిపోతే సంఘం ఏమైతుందో తెలుసా? విస్తరిస్తుంది. ఈరోజు సంఘ పెద్దలు అన్నవారు వారు ఎలా ఉన్నారో తెలుసా? ఒక యవనస్తుడు అంటున్నాడు, మా సంఘ పెద్దలు పిల్లరా దేవునికి కాదు, ఇదిగో పిల్లరా దయ్యానికి పెద్దలుగా ఉన్నారు, లోకానికి పెద్దలుగా ఉన్నారు. ఇదిగో ఒక యవనస్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పిల్లరా, ఇదిగో సంఘముతో ఈరోజు సైతానుకు పెద్దలుగా ఉండి పనిచేసేవారు ఉన్నారు, దేవునికి కాదు లోకానికి. ఇదిగో పిల్లరా, మీరు దేవునికి, సంఘానికి, మనుషులకు అందుబాటులో ఉండరు. పిల్లరా, ఇదిగో దేవునితో మా సంఘ పెద్దలు ఆడుకుంటున్నారండి. వాడుకునేవారు కావాలి కానీ దేవునికి ఆడుకునేగారు. ఈ సంఘ పెద్దలను అర్థం చేసుకోండి. మా సంఘ పెద్దలు ఆ వినవస్తుడు ఏమన్నారు తెలుసా? మా సంఘ పెద్దలు దేవునితో సంఘముతో ఆట ఆడుతున్నారు. వాడుకోవలసిన వీరు ఏమడుతున్నారండి? ఆట ఆడుతున్నారు. ఎవరితో? దేవునితోను సంఘముతోను. పిల్లరా, ఎంత విచారమైన సంగతి! అననీయ దేవునికి అందుబాటులో ఉన్నవాడు, ఇదిగో సంఘమా, ఇదిగో విధేయత చూపేవాడు, లోబడేవాడు, భక్తిపరుడు, నిజాయితీవాడు, ఇదిగో మంచి సాక్ష్యం కలిగిన వాడు, వివాదము లేనివాడు. ఎవరండి? అననీయ. ఈనాడు సంఘ పెద్దలు అన్నవారు, సంఘంలో విశ్వాసులు అన్నవారు దేవునికి అందుబాటులో ఉండి, దేవునికి విధేయత చూపి, భక్తి కలిగి, మంచి సాక్ష్యం కలిగి, ఇలాంటి బతుకులు కలిగి ఉంటే, అననీయ అలాంటి జీవిత ప్రవర్తన కలిగిన వారు ఉంటే సంఘం ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది. దేవునికి లోబడలేని స్థితి, వాక్యానికి లోబడని స్థితి
దేవుడు వాడుకోవడానికి పనికిరాని స్థితి కలిగిన వారంగా ఉన్నాం. అందుబాటులో ఉన్నవాడుగా ఉన్నాడు అననీయ. అమ్మా, నా మాట అర్థం చేసుకో. అననీయను గురించి 2 సార్లు ఉంది. ఇంకోసారి ఎక్కడుందంటే చూడండి, ఇంకోసారి 22వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము మీరు గమనించినట్లయితే అననీయను గురించి 12వ వచనం నుంచి చదువుకుందాం. 22 అక్కడ అతని గురించి మంచి లక్షణాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయ. ఇక చూసారా మీరు, అతను గూర్చి రాబడుతున్నమాట. ధర్మశాస్త్రము చొప్పున ఎవరంటాడు? భక్తిపరుడు, అక్కడ ఉన్న యూదులందరి చేత మంచి పేరు. మనకుందా ఆ పేరు? సంఘంలో ఉందా? సంఘ పెద్దలుగా చలామణి అవుతున్న వారికి కూడా ఈ లక్షణాలు లేవు. దేవుడు వాడుకోవడానికి కోరుకున్నాడు. అననీయ నేనున్నాను వాడుకున్నాడు. ఈరోజు దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న అననీయలు ఉన్నారా? మంచి భక్తి సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉన్నారా? వివాదము లేకుండా బ్రతికే బతుకులు కలిగిన జీవితాలు ఉన్నాయా? దేవుడు వాడుకోవడానికి పనికిరాని జీవితాలు కలిగి దేవుడితో ఆటలాడుకునే భక్తి కలిగిన బ్రతుకులు కలిగి బ్రతుకుతున్నా. అయ్యా, నేటి సంఘాలు ఇలాంటి పెద్దలతో, ఇలాంటి విశ్వాసులతో నిండిపోయాయి. దేవుడు వాడుకోవడానికి, దేవుని మాటకు విధేయత చూపే సంఘము, సంఘ పెద్దలు కావాలి. అలాంటి అననీయులు కావాలి. మంచి పేరు పొందిన వారు కావాలి. భక్తి పరులు కావాలి. ఈరోజు కేవలం డబ్బు కోసం పెద్ద, హోదా కోసం పెద్ద, పెత్తనం కోసం పెద్ద. దేవుని వాడుకోవడానికే, దేవుడిని వాడుకోవడానికి కోరుకున్నాడు. ఆయన చేతిలో వాడబడే పాత్రగా ఉన్నావా? అర్థమవుతుందండి? దేవుడు వాడుకోవడానికి, దేవుడి సంఘంలో క్షేమం కృతి చెందడానికి, తన ప్రారంభించి సంపాదించిన సంఘం వృద్ధిలోకి రావడానికి నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేతిలో వాడబడే సాధనంగా ఉన్నావా? దేవునికి లోబడే తత్వం కలిగి ఉన్నావా? మందకు మాదిరిగా బతుకుతున్నామా? ఇదిగో భక్తి కలిగిన జీవితం ఉందా? లోపలి తత్వం ఉందా? మంచి సాక్ష్యం ఉందా? సంఘములో మంచి పేరు లేదు, సమాజంలో మంచి సాక్ష్యం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, వాడుకునే స్థితి లేదు. దేవుని సంఘాన్ని వాడుకుంటున్నారు, ఆటలు ఆడుకుంటున్నారు. మనం వాడుకుంటున్నాం సంఘాన్ని. కేవలం సంఘ పెద్ద అంటే పెత్తనం జలాయించడానికా? పెత్తనాల కోసమా? ఇటువంటి వారితో నిండిపోయింది సంఘం. ఇటువంటి వారితో నిండిపోయింది సంఘం. ఇటువంటి వారితో నిండిపోయిన సంఘం వృద్ధిలోనికి రానే రాదు. ఆయన అన్నాడు, నేనున్నానయ్యా, నన్ను వాడుకో. యేసయ్య అన్నాడు, నేను ఎవరిని పంపుదును? ఎవరున్నారు నా కొరకంటే? ఏమన్నాడండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, 6-8. నేను ఎవరిని పంపేదను? చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అననీయ ఏమన్నాడండి? అననీయ ఏమన్నాడు? అపొస్తలుల కార్యం 9:10 ఒకసారి చదవండి. అననీయా అని ప్రభు పిలువగా ఏమన్నాడండి? నేనున్నాను. అందుబాటులో ఉన్నాడు. దేవుడు వాడుకోవడానికి అందుబాటులో ఉన్నాడు. యెషయా అని పిలువగా ఏమన్నాడు? నేనున్నాను. ఎవరు పోతారు నా కొరకు? ఎవరు వెళ్తారు నా కొరకు అంటే నేనున్నాను. నన్ను అందుబాటులో, దేవుని చేతిలో వాడబడ్డానికి అందుబాటులో ఉండాలని చెప్తున్నాను. అననీయ అందుబాటులో ఉన్నాడు. అయ్యా, ఇదిగో సౌలు చంపేస్తాడయ్యా, సంఘాన్ని హింసిస్తున్నాడయ్యా అని చెప్పినా కూడా నువ్వు వెళ్ళాలి అంటే సరే నేనున్నా, వెళ్తా. వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని చేతిలో వాడబడ్డాడు. వాడబడేవారు కావాలి, వాడుకునేవారు కాదు. పట్టణాలు
చెలాయించేవారు కాదు, దేవుని మాటకు విధేయత చూపేవారు కావాలి. అర్థమైందా? పెత్తనాలు చెలాయించేవారు కాదు. వెళ్ళు అంటే ఏం చేశాడండి? వెళ్ళు అంటే ఏం చేశాడు? నేను పోనన్నాడా? వెళ్ళి ప్రార్థన చేశాడు చేతులుంచి, సౌలా సహోదరుడా, ప్రభు నాకు కనబడ్డాడు, వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. దేవుని మాటకి ఏం చేశాడండి? విధేయత చూపాడు. ఇది కావాలి. 24 గంటలు మొత్తుకొని 40 ఏళ్ళు సేవ పరిచర్య జరిగిస్తూ దేవుని వాక్యం చెప్తున్నా లోబడే తత్వం లేదు, వాక్యానికి విధేయత చూపే గుణం లేదు. సంఘం వృద్ధి చెందాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. సమూయేలును పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. దేవుని మాటకు విధేయత ఉందా? ఉందండి. వాళ్ళకేం రబ్బలు చెప్తారా, దండి చెప్తారా, వాళ్ళదే మనది. ఎట్లా సంఘం వృద్ధి చెందుతుంది? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎట్లా వృద్ధి చెందుతుంది? అలానే దేవునికి అందుబాటులో ఉన్నాడు. ఒకటి. రెండవది, దేవుని మాటను విధేయత చూపాడు. మూడవది, అతడు మంచి యూదులందరి చేత భక్తి పరుడు. నాలుగవది, మంచి సాక్ష్యము కలిగిన వాడు. ఈ 4 అనుభవాలు కావాలి. మంచి సాక్ష్యం ఉందా? నీ గురించి నువ్వు ఇంత చెప్పుకుంటావు, ఎవరికో ఉపయోగం? ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది. నీ దృష్టికి నువ్వు చెప్పుకోవడం కాదు, తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. నా గురించి నేను చెప్పుకుంటే నా సాక్ష్యం అబద్ధం అన్నాడు ప్రభు. నా గురించి నేను చెప్పుకుంటే అది, మన గురించి మనం ఇంత పొడ చెప్పుకుంటాం, అది కాదు. యూదులందరి చేత, ఆనాడు జీవించిన యూదులందరి చేత ఏం పొంది ఉన్నాడండి? ఉందా నీకు? నీ గురించి చెప్తే ఆమెనా అతనా మాకేం తెలియదా ఆయన గురించి? సాక్ష్యము లేని బ్రతుకు, భక్తి లేని జీవితం. అననీయాలో ఈ 4 లక్షణాలు కనబడుతున్నాయి. అననీయాలో ఈ 4 లక్షణాలు: ఒకటి, అందుబాటులో ఉన్నవాడు; 2, విధేయత చూపినవాడు; మంచి సాక్ష్యం కలిగిన వాడు; భక్తి పరుడు. ఈ 4 లక్షణాలు కలిగిన వాడు సంఘములో కావాలి. వాడుకునేవారు కాదు, దేవునికి పెత్తనాలు చెలాయించేవారు కాదు, దేవునికి విధేయత చూపేవారు కావాలి, అందుబాటులో ఉన్నవారు కావాలి. ఎందుకు పదే చెప్తున్నా అంటే, నేటి సంఘాల పరిస్థితి దౌర్భాగ్యమైపోయాయి. విధేయత చూపే గుణాలు పోయాయి, దేవునికి లోబడి తత్వాలు వెళ్ళిపోయాయి, దేవునికి లోబడకుండా బ్రతికే జీవితాలు పోయాయి, భక్తి లేకుండా జీవించే జీవితాలు పోయాయి. అధికారుల కోసమో పెత్తనాల కోసమో సంఘములో ప్రియులారా పెద్దలుగా చెలామణయ్యేవారు ఉన్నారు. కాదు. ఇలాంటి వారితో ఏ సంఘమైతే నిండి ఉంటుందో, అననీయ లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఏ లక్షణాలు కలిగి ఉంటాడో, ఎవరైతే ఉంటారో ఆ సంఘం విస్తరిస్తుంది. పిల్లలు అర్థం చేసుకోండి. కాబట్టి నేను చెప్పే మాటలు ఏమిటంటే, చాలు ఈరోజు ముగిస్తాను. 3 విషయాలు ప్రభు చిత్తమైతే రేపు జ్ఞాపకం చేస్తాను మీకు. సంఘం విస్తరించడానికి నేను 2 లక్షణాలు చెప్పాను. సంఘం అంటే ఏంటి, దానికి ఇవ్వబడిన పేర్లేంటి, సంఘం విస్తరించాలంటే ఏం చేయాలో 2 లక్షణాలు చెప్పాను. మార్పు చెంది ప్రార్థించేవారు కావాలి, అననీయాలు లేవాలి. నువ్వు అననీయవా కదా, సౌలువా పౌలువా? ఆలోచన చేసుకో. సౌలుగా ఉంటే కాదు, పౌలుగా మార్పు చెందు. మార్పు చెందితే విస్తరిస్తుంది, ప్రార్థిస్తే విస్తరిస్తుంది. మంచి సాక్ష్యం, భక్తి, ఇంకా అనన్య జీవితం, అందుబాటులో ఉండటం, విధేయత చూపడం. అమ్మా, ఈ 4 లక్షణాలకు కలిగి ఉందాం. ఎదురాడిన జీవితం చాలా, దేవుని వాక్యానికి లోబడకుండా మందికి తిరిగిన జీవితాలు ఇక చాలా, దేవునికి లోబడకుండా బతికిన బతుకులు చాలా, పెత్తనాలు చెలాయించిన జీవితాలు చాలా, భక్తి లేకుండా భక్తి ముసుగులో ఇదిగో బ్రతికిన భక్తులు చాలు పిల్లరా. భక్తి శక్తి లేని భక్తి కలిగిన జీవితాలు ఇక చాలు. మంచి సాక్ష్యము లేకుండా చెడిపోయిన బ్రతుకులు బతికిన జీవితాలు ఇక చాలు. 1 పేతురు 2 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. 1 పేతురు పత్రిక 4. ఇక గతించిపోయిన కాలమే చాలా, ఇక చాలి. సంగమా, విస్తరించాలనుకుంటే నువ్వు నామకార్థంగా జీవించిన జీవితం, భక్తి జీవితం ఇక చాలించు, ధన్యుడవైతావు. సంఘం విస్తరించాలని చెప్తున్నాను,
అననీయాలు లేవాలి సంఘములో. సౌలు వలె మార్పు చెంది ప్రార్థించేవారు కావాలి. ఇటువంటి వారితో నిండితే సంఘం విస్తరిస్తుంది అన్న మాటలు తెలియజేస్తూ నా కొన్ని మాటలు ముగిస్తాను. ప్రభు చిత్తమైతే రేపు దినమున 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. విస్తరించడానికి ఏం చేయాలో 3 సంగతులు తెలియజేస్తాను.